కరీంనగర్లో 3 ప్రధాన పార్టీల అభ్యర్థులు బరిలోకి దిగారు. పార్లమెంట్ ఎన్నికల్లో నువ్వా నేనా అంటూ పోటీ పడుతున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీగా 6 గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకెళ్తూ కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేందుకు బీజేపీ సానుభూతితో పాటు గతంలో చేసిన అభివృద్ధిని చెప్పుకుంటూ బీఆర్ఎస్ ప్రచారం చేస్తున్నాయి. ఇంతకీ కరీంనగర్ ప్రజల నాడి ఎలా ఉంది? 3 పార్టీల నేతల తీరుపై ప్రజలు ఏమనుకుంటున్నారు? కాంగ్రెస్ 6 గ్యారంటీలు రాజేందర్ రావుకు కలిసి వస్తాయా? బండి సంజయ్ మళ్లీ గెలుస్తారా? వినోద్ కుమార్ ఈసారి గట్టెక్కుతారా? కరీంనగర్ పబ్లిక్ పల్స్ కు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. నమస్తే, వెల్కమ్ టు తెలంగాణ పల్స్. తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి. ముఖ్యంగా కరీంనగర్ వైపే అన్ని పార్టీలు ఎదురు చూస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో సిట్టింగ్ స్థానాన్ని బీజేపీ కాపాడుకుంటుందా? రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పై జెండా ఎగిరేస్తుందా? 2014లో గెలిచిన ఇక్కడ మరోసారి బీఆర్ఎస్ కు ఆ అవకాశం దక్కుతుందా? పబ్లిక్ ఏమనుకుంటున్నారు? కరీంనగర్ ప్రజల నాడిని పట్టే ప్రయత్నం ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చేస్తోంది. సో ఎవరికి ప్రజలు పట్టం కట్టబోతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు మీరు రండి. సో మనతో ముఖ్యంగా కరీంనగర్ యువత ఉన్నారు. వాళ్ళ అభిప్రాయం ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీకి మద్దతు తెలుపుతారు? బీజేపీ. ఎందుకు? బండి సంజయ్ అభివృద్ధి చేస్తున్నాడు కాబట్టి. ఏం అభివృద్ధి చేశారు? అన్ని చేస్తున్నాడు కదా మంచిగా ఎంపీగా. బండి సంజయ్ అభివృద్ధి చేస్తున్నారు, చేయట్లేదు అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి కదా, చేస్తున్నామని ఆయన అంటున్నారు. ఆయన చేసిన ఒక మంచి పని చెప్పండి. మంచి రోడ్ హైవేలు తీసుకొస్తుండే కదా. మీరు చెప్పండి, మీ ఓటు ఎవరికి ఎలా ఉంది? బండి సంజయ్ బీజేపీ. నరేంద్ర మోడీ కాబట్టి బీజేపీకి. కాంగ్రెస్ పాలన ఎట్లా ఉంది? కాంగ్రెస్ పాలన స్టేట్లో ఓకే, కానీ సెంట్రల్లో మాత్రం బీజేపీ. సో అసెంబ్లీ ఎన్నికలకు పార్లమెంట్ ఎన్నికలకు తేడా ఉంటుందా? ఉంటుంది, కంపల్సరీ ఉంటుంది. సో బ్రదర్ మీరు చెప్పండి, ఈసారి మీ ఓటు ఎవరికి ఏమనిపిస్తోంది? నా ఓటు వినోద్ కుమార్, టీఆర్ఎస్కే. సో గత 10 ఏళ్ల పాలనలో టీఆర్ఎస్కి సంబంధించి మీకు ఏం నచ్చాయి? అన్నీ నచ్చినాయి. కేసీఆర్ తెచ్చిందే కేసీఆర్ కదా, తెలంగాణ తెచ్చిందే కేసీఆర్. కరీంనగర్ ఎట్లా ఉండబోతోంది? సెకండ్ ప్లేస్ వరంగల్, తర్వాత కరీంనగర్. ఎవరికి సెకండ్ ప్లేస్? ఇక్కడ మాత్రం బండి సంజయ్ సెకండ్ ప్లేస్, ఫస్ట్ టీఆర్ఎస్. ఈ 5 ఏళ్లలో బండి సంజయ్ ఏమి చేయలేదా? చేసినట్టే కొంచెం చేసింది, కాకపోతే మాత్రం టీఆర్ఎస్ రావాల్సిందే. ఎందుకు టీఆర్ఎస్ రావాలి? స్టేట్లో లేదు, సెంట్రల్లో లేదు, రాదు కదా. ఈ కేసీఆర్ ఉండాలి ఫస్ట్, మెయిన్ తెలంగాణకి ఉండాలంటే టీఆర్ఎస్ ఉండాలి. అంటే ఎంపీ పరంగానైతే బీజేపీకి వేయాలనుకుంటున్నాం. ఎందుకంటే మోడీ చేసే పనులు మంచిగా ఉన్నాయి కాబట్టి రాష్ట్రంలో బీజేపీ సెంట్రల్ అక్కడ కంపల్సరీ బీజేపీ ఉండాలని కోరుకుంటున్నాం. సెంట్రల్లో బీజేపీ ఎందుకు? 10 ఏళ్ళుగా చూసాం కదా. సో దేశానికి ఎలాంటి మేలు జరిగింది? అయితే మోడీ 10 ఏళ్ల సంది చేస్తున్న అభివృద్ధి కానీ, ఆయన తీసుకునే నిర్ణయాలు కానీ అవన్నీ కొంచెం మనకు ఉపయోగపడే విధంగా మంచిగా ఉన్నాయి కాబట్టి, మళ్ళీ దేశాన్ని ఒక ప్రాబ్లం కాకుండా ముందు తీసుకెళ్ళిండు కాబట్టి మళ్ళీ బీజేపీ ఉండాలని అనుకుంటున్నాం. ఒక టీ షాప్ దగ్గర మనం ఉన్నాము, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కొంతమంది టీ తాగుతున్నారు. పార్లమెంట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఎలా ఉంది? మీ మద్దతు ఎవరికి చెప్తారు? ఎవరికి ఓటేస్తారు? మా మద్దతు అయితే బీజేపీకి వేస్తామండి. ఎందుకు బీజేపీకి వేయాలి? ఎందుకంటే ఇప్పుడు మా ఆటో మేము అందరం కలిసి చేతి గుర్తుకు గెలిపించినందుకు మాకు ఏం లేకుండా అయిపోయింది. ఇప్పుడు కిరాయిలు లేకుండా అయిపోయినాయి. ప్రస్తుతంగా ఉన్న కిరాయిలు కూడా మొత్తం వెళ్ళిపోయినాయి. ఏం లేదు, మా బతుకు వేస్ట్ అయిపోయింది. ఇక అటు ఇది కాదు అది కాదు, ఇటు తెలంగాణ వచ్చినా ఏం చేయలే, ఈ కాంగ్రెస్ వచ్చినా ఏం చేయలే. ఇప్పుడు బీజేపీ వస్తే ఏమైనా చేస్తారని ఇది ఒకసారి చూద్దామని ఇది కూడా చేస్తున్నాం. కరీంనగర్లో బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్. సో గతంలో 2009లో కాంగ్రెస్ ఇక్కడ ఎంపీ, 14లో బీఆర్ఎస్ ఎంపీ, 19లో బీజేపీ ఎంపీ. సో ఈ ముగ్గురు పనితీరు చూశారు కదా. సో ఇప్పుడు ఎవరికి ఓటేయబోతున్నారు? ఇప్పుడు కాంగ్రెస్కు ఓటేద్దామని చూస్తున్నాం మేము. ఎందుకంటే ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారి పరిపాలన ప్రెసిడెంట్ బాగానే ఉంది. సో మా కాన్ఫిడెన్స్ లేదు, ఎందుకంటే బండి సంజయ్కి ఒకసారి ఛాన్స్ ఇచ్చాము. సో ఈసారి చూద్దాం, మరి ఈసారి కాంగ్రెస్కి ఓటేసి ఛాన్స్ ఇద్దాం, గెలిపిద్దామని ఆలోచన ఉంది సార్. 100 రోజుల పాలనలో మీకు మేలు జరిగిందా, లబ్ధి జరిగిందా? హామీల అమలు మీద ఏమంటారు? మహిళకు ఉచిత బస్సు ప్రయాణం బాగానే ఉంది సార్. ప్రెసిడెంట్ మాకు సిలిండర్ ఆఫర్ కూడా వస్తున్నది. ఇంకా చాలా చేస్తూ ఉంటున్నాడు. టైం ఇద్దాం సార్, చూద్దాం సార్. ఎందుకంటే ఒకేసారి అన్ని కావాలని చేయలేరు కదా. సో ఈసారి ఒక్కసారి కాంగ్రెస్కి ఓటేసి ఛాన్స్ ఇద్దామని చూస్తున్నాం సార్. అంటే బండి సంజయ్కి ఎందుకు ఓటేయాలి అంటే ఏం చెప్తారు?
ఎందుకు ఓటేయాలంటే కొంచెం కేంద్రం నుంచి అవి వచ్చినాయి 3 గురించి అయినా కేంద్రంలో ఖచ్చితంగా బీజేపీ ఉండాలని ఓటేస్తాం. ఏం పని చేస్తారు మీరు? హమాలి పని చేస్తాం. కాంగ్రెస్ గవర్నమెంట్ హమాలీలకు కానీ రైతు కూలీలకు కానీ కొంత ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చింది, అదేమన్నా నెరవేరిందా? అది కాంగ్రెస్ అంతా తుప్పకేసి అదంతా ఉత్తమ ముచ్చటే కానీ ఏది కాదు, అది పోదు. అది ఎక్కడ వేసింది అక్కడనే ఉండదు, అది కాని ముచ్చట కానీ ఎందుకంటే ఇక నడిపిస్తారు అదేదో అట్లా బురుచుకొత్తురు వాళ్ళ నుంచి కాదు, అది ఏమిత్తనని అది కాదు. ఇక కరీంనగర్ ప్రజల నాడిని పట్టుకునే ప్రయత్నం ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చేస్తోంది. 3 రాజకీయ పార్టీలు బరిలో ఉన్నందున సో ఓటరు తీర్పు కూడా ఈసారి కొంత స్పష్టంగానే ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. అన్న, మీ పేరేంటిది? శ్రీనివాస్. మీ ఓటు హక్కు ఎక్కడుంది? మానకొండూరు. మానకొండూరు అంటే కరీంనగర్ పార్లమెంటే కదా. సో ఓటు ఎవరికి వేయబోతున్నారు? బీజేపీ. ఎందుకు బీజేపీకి వేస్తాము అంటే ఒక్క సమాధానం ఏం చెప్తారు? మోడీ చేసే పథకాలు మంచిగా ఉన్నాయి. మోడీ చేసిన పథకాల్లో బెస్ట్ పథకం, మంచి పథకం మీకు ఏం నచ్చింది? అతను ఏవైనా సెంటర్ నుండి మంచి మంచి ఫండ్స్ తీసుకొచ్చి పెడతాడు కదా, రోడ్లు కానీ, పిఎం కిసాన్ కానీ, ఇప్పుడు బియ్యం కానీ అన్నీ అమలు చేస్తాడు. కరీంనగర్కు బండి సంజయ్ ఏం చేసిండు అంటే ఏం చెప్తారు? బండి సంజయ్ అంటే మనకు ఏం చేయలే కానీ కాకపోతే మోడీని చూసేసాడు, ఓటు మోడీని చూసేసాడు. ఇక ఓటరు నాడి అయితే కొంచెం స్పష్టంగా ఉంది. ఇంకా అంటే ఎలక్షన్స్ టైం ఉంది కాబట్టి ఓటర్లు మాత్రం స్పష్టమైన తీర్పు అయితే ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్నాయి. 3 ప్రధాన పార్టీల అభ్యర్థులు కరీంనగర్ బరిలో నిల్చున్నారు. సో ఎవరికి వేస్తారు మీ ఓటు? బీఆర్ఎస్ వినోద్ కుమార్. ఎందుకు స్టేట్లో లేదు, సెంట్రల్లో కూడా గవర్నమెంట్ లేదు కదా, వినోద్కి ఎందుకు వేయాలి? వినోద్ కుమార్ గారు కరీంనగర్ బాగు చేస్తాడు. ఇప్పుడు ఇవరకు సిటీలో చేసిందంతా బాగుంది, రోడ్లు కానీ ఇవన్నీ బాగా చేశాడు. ఇవరకు బండి సంజయ్ ఉన్నాడు, ఏం చేశాడు? ఏం చేయలేదు కదా. మాకైతే వినోద్ కుమార్ వస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. పార్లమెంట్ అయితే ఒక స్పష్టమైన తీర్పు ఉంటుంది. ఎవరికి వేయబోతున్నారు? వినోద్ కుమార్కే అండి. బీఆర్ఎస్ పార్టీ మాకు. ఎందుకు వినోద్ కుమార్? అనే డెవలప్మెంట్ అనేది చేస్తారు అని ఒక అంటే వ్యక్తిపరంగా చూసుకుంటే మనిషి అన్ని విధాలుగా మనకు సహకారంగా ఉంటాడు. అయితే ఏంటంటే ముస్లిం హిందూ భేదత్వం అనేది చాలా వరకు ఇతర పార్టీలు చూపిస్తున్నారు. ఈ పార్టీ పేరు పెట్టడం ఇతర పార్టీలు అట్లా చూపిస్తున్నారు. అది కాదు, వ్యక్తిగతంగా ఇప్పుడు అన్ని కులాలు ఉంటారు, అన్ని కులాల వారికి అన్ని విధాలుగా ఇప్పుడు ఒకరు నచ్చారు, ఒకరు నచ్చరు కాదు, కానీ అందరితో కలిసి ఉండాలి. కానీ అది లేదు. ఏంటంటే కొన్ని పార్టీలు ఏంటంటే ఒక వ్యక్తిగత కొందరిని వేరే రకంగా, కొందరు వేరే రకంగా ద్వేషిస్తున్నారు. అది సో అందుకోసం నాకు ఏంటంటే వినోద్ కుమార్కేనా. 3 పార్టీల అభ్యర్థులు పోటీలో ఉన్నాయి, ఎవరు కోటేస్తారు? ఏ పార్టీ అయినా బీజేపీకి వేసుడు. ఇవాళ కాకపోతే రేపు ఆయన చేస్తాడు అనే నమ్మకంతో ఆయన చెయ్యని దేవుడు అన్ని చేస్తాడు బండి సంజయ్. ఎలక్షన్ ఫీవర్ స్టార్ట్ అయింది. 3 పార్టీల అభ్యర్థులు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ 3 పార్టీలు పోటీలో ఉన్నాయి. కరీంనగర్ తీర్పు ఎట్లా ఉండబోతోంది? కరీంనగర్ తీర్పు అంటే బండి సంజయ్ ఆయన వస్తాడు కంపల్సరీ. సెంట్రల్ అంటే బీజేపీ ఎప్పుడు, ఇంకా 100 ఏళ్ళైనా బీజేపీ ఉంటుంది సెంట్రల్. అది గన్షట్. కరీంనగర్ బండి సంజయ్ ఏం చేయలేదని కాంగ్రెస్ కానీ లేకపోతే స్మార్ట్ సిటీ నిధులన్నీ ఆయన ద్వారానే ఇచ్చినాయి కదా. స్టేట్ అయితే ఏమి లేదు కదా, మొత్తం ప్రతి ఒక్కటి సెంట్రల్ ఇస్తాయి. కేబుల్ బ్రిడ్జ్ కాడ నుంచి అవన్నీ సెంట్రల్ ఫండ్స్ అన్ని. పోయినసారి నేను దీనికి వేసిన, బీజేపీకి వేసిన. ఇప్పుడు దేనికి ఏమంటాడో నా ఆత్మకేరక వేస్తా. ఇప్పుడైతే మా ఎంపీ బండి సంజయ్ సూపర్ చేసిండు. సూపర్ ఉన్నది, మంచిగా ఉన్నది అన్న. రోడ్లు బాగున్నాయి, అన్ని బాగున్నాయి. 13వ తారీఖు నాడు ఓట్లు ఉన్నాయి తెలుసా? ఎవరికేస్తారు? ఎవరు న్యాయం చేస్తే వాళ్ళకి వేస్తాం. ఎవరు న్యాయం చేసారు ఇప్పటిదాకా? ఎవరు చేస్తలేరు, వేసుడే కానీ ఎవరు చేసులేదు. ఎవరో ఒక్కరికైతే వేస్తావు ఖచ్చితంగా. వేయాలి కదా వాళ్ళు చెప్పినప్పుడు మనం. మీకు అంటే ఈ కాంగ్రెస్ 100 రోజులు అయింది కదా, ఏమన్నా పనులు అయినాయా? ఏం పనులు ఉన్నాయి? ఒక బస్ చార్జ్ ఒక్కటి తీసుడు అంతే, ఏమున్నదంట. మంచిగా ఉందా అది? అది ఏం మంచిగా ఉంది వచ్చేటోళ్ళకు, అందరికి న్యాయం అవుతుంది. అది అందరు పోతారా ఊరికే? ఏదన్నా పని ఉంటేనే కదా పోయేది. అది దేనికి ఉపయోగపడుతుంది చెప్పు? పిల్లల లక్షలు పెట్టి చదివించిన గిడ కూర్చొని ఉద్యోగాలు ఉన్నాయా పిల్లలకి? ఏమన్నా చెప్పు? ఏం లేదు, ఉట్టిగా తిరుగుతారు జంగిలిగా. పిల్లలకు న్యాయం చేయాలిగా. పిల్లలు చదువుకున్న వాళ్ళు ఉట్టిగా తిరుగుతారు అడవిలు పట్టుకొని. ఈ బస్ ఛార్జీలు ఏముంది, రోజు వస్తారుగా షాపులో పోయేటోళ్ళకు ఉపయోగపడతాయి, మాట్లాడేళ్ళకి ఏం ఉపయోగపడుతుంది? ఇది తెలంగాణ పల్స్ లో భాగంగా కరీంనగర్ లో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి నిర్వహించిన ప్రజానాడి.
సో 3 పార్టీల ప్రధాన అభ్యర్థులకు ఈసారి టఫ్ ఫైట్ నడవబోతోంది. ఓటరు తీర్పు స్పష్టమైన తీర్పే ఇవ్వబోతున్న పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ సంపత్తో శ్రీనివాస్, ABN ఆంధ్రజ్యోతి.